పార్టీలో కొండా ఫ్యామిలీ వ్యవహారం ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఆమె ఓఎస్టీగా పనిచేసిన సుమంత్ వివాదంలో చిక్కుకోవడం, ఆయన్ను అరెస్ట్ చేయడానికి సురేఖ ఇంటికి పోలీసులు రావడం, అక్కడ సుస్మిత పోలీసులతో వాగ్వాదం పెట్టుకోవడం వంటి అంశాలు సంచలనంగా మారాయి. మంత్రి కొండా సురేఖ వివాదంలో ఏఐసీసీ ఎంట్రీ ఇచ్చింది. వివాదాలకు కారణాలను స్వయంగా ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అడిగి తెలుసుకున్నారు. హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో తన కుమార్తె సుస్మితతో కలిసి మంత్రి కొండా సురేఖ మీనాక్షిని కలిశారు. అదే సమయంలో పీసీసీ చీఫ్ కూడా అక్కడికి వెళ్లి వివాదంపై చర్చించారు. ఓఎస్డీ తొలగింపు, మేడారం జాతర టెండర్లు, ఇతర అంశాలపై డిస్కషన్ చేశారు. ఓ మంత్రి ఇంటికి టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఎలా వస్తాయని సుస్మిత ఫిర్యాదు చేశారు. పార్టీని పవర్లోకి తీసుకొచ్చేందుకు తామెంతో కష్టపడ్డామని, ఇలాంటి పరిస్థితులు వస్తాయని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై తాను పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తానని మీనాక్షి హామీ ఇచ్చినట్లుగా తెలిసింది. ఇక పీసీసీ చీఫ్ కూడా ఈ విషయంపై స్పందిస్తూ కేవలం కమ్యూనికేషన్ గ్యాప్ తోనే ఈ సమస్య ఏర్పడిందని, ప్రభుత్వం దృష్టిలో లేకుండా ఈ సంఘటన జరిగినట్లుగా వివరించారు. పార్టీలోని గ్యాప్స్ అన్నిటిని పరిష్కరిస్తామని వివరించారు. ఈరోజు మా ఏఐసీసీ జనరల్ సెక్రటరీ మీనాక్షి మేడం గారి దగ్గరికి రావడం జరిగింది. మా పీసీసీ ప్రెసిడెంట్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారి దగ్గరికి వచ్చి నేను నా యొక్క ఆలోచనలు, మరి నాకున్నటువంటి ఇబ్బందులు వారితోటి షేర్ చేసుకోవడం జరిగింది. వారందరూ కూడా కూర్చొని మాట్లాడి దీనికి ఒక సొల్యూషన్ తీసుకొస్తామని చెప్పారు. అది వాళ్ళకు వదిలేసి నేను వాళ్ళకి చెప్పాల్సింది చెప్పి వాళ్ళకే అప్పచెప్పి ఈరోజు ఏది నిర్ణయం తీసుకున్నా కూడా వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు నేను ముందుకు పోతానని తెలియజేస్తాను చెప్పారు. వాళ్ళకు వదిలేశాను, వాళ్ళు మేము చూసుకుంటాము, మేము చూసుకొని మేము కోఆర్డినేట్ చేస్తామని చెప్పడం జరిగింది. అవన్నీ నేనేమి కామెంట్ చేయదలుచుకోలేదండి. అవన్నీ మీ అన్నీ తెలిసినవన్నీ అడగద్దు దయచేసి. నేను మీడియా వాళ్ళని, ఎందుకంటే మిమ్మల్ని దాటేసి వెళ్ళడం కరెక్ట్ కాదు అని చెప్పి మీ ముందటికి వచ్చి నేను చెప్పడం జరుగుతూ ఉంది. కేవలం నేను కలవడానికి వచ్చాను, చెప్పాల్సిన చెప్పాలనుకున్నాను, చెప్పాను. వారం వాళ్ళకు వదిలేసి నేను వెళ్తా ఉన్నాను. ఆ సొల్యూషన్ వాళ్ళు చూసుకుంటారు. ఫస్ట్ టైం మంత్రి ఇంటికి టాస్క్ ఫోర్స్ టీమ్స్ మంత్రి కొండా సురేఖ పేషీలో ఓఎస్డీగా పనిచేసిన సుమంత్ పై అవినీతి, బెదిరింపుల ఆరోపణలు రావడంతో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తొలగించినట్లు పేర్కొంది. అంతేకాక డెక్కన్ సిమెంట్ యాజమాన్యాన్ని తుపాకీతో బెదిరించారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే బుధవారం రాత్రి సుమంత్ అరెస్టు చేసేందుకు టాస్క్ ఫోర్స్ పోలీసులు తెల్లాపూర్లోని అతని ఇంటికి వెళ్లారు. అయితే విషయం తెలుసుకున్న సుమంత్ నేరుగా హైదరాబాద్లోని మంత్రి సురేఖ నివాసానికి వెళ్లారు. దీన్ని గుర్తించిన టాస్క్ ఫోర్స్ టీమ్స్ మంత్రి ఇంటికి వెళ్లాయి. సురేఖ కుమార్తె కొండా సుస్మిత పోలీసుల్ని అడ్డుకున్నారు. మీడియా ముందుకొచ్చి సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారం పార్టీ ప్రతిష్టను దెబ్బతీయడంతో కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగింది. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. సుస్మిత చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన మీనాక్షి మీడియాతో మాట్లాడవద్దని సురేఖకు సూచన ఇచ్చారు. సమస్యను కూర్చొని పరిష్కరిద్దామని ఆమె చెప్పినట్లుగా తెలుస్తోంది. సురేఖ ఆమె కుమార్తె సుస్మిత నుండి హైకమాండ్ ఈ వ్యవహారంపై వివరణ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వివాదం కారణంగా మంత్రి కొండా సురేఖ గురువారం జరిగిన కేబినెట్ మీటింగ్ కు కూడా హాజరు కాలేదు. ఆమె కుమార్తె కామెంట్స్, అలాగే కొండా ఓఎస్డీ తొలగింపు, పార్టీ పెద్దల మీటింగ్, కేబినెట్ కు గైర్హాజరు నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు. మంత్రి కొండా సురేఖ ఇష్యూ టీ కప్పులో తుఫాన్ లాంటిదని అన్నారు. కొందరు ఏదో అయినట్లుగా చూపిస్తున్నారని, పార్టీలో ఇలాంటివన్నీ సహజమని పేర్కొన్నారు. త్వరలో అన్ని సర్దుకుంటాయని తెలిపారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, కొండా సురేఖ వివాదానికి సంబంధించి మీనాక్షి నటరాజన్ అలాగే పీసీసీ చీఫ్ బట్టి జోక్యంతో ఈ వివాదం పూర్తిగా సద్దుమణుగుతుంది అనుకోవచ్చా?
మంగళవారం రాత్రి కొండా సురేఖ ఓఎస్డీని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. బుధవారం రాత్రి అటు కొండా సురేఖ ఇంటికి వరంగల్కి సంబంధించినటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్లారు. ఇక నిన్న గురువారం రాత్రి నేరుగా కొండా సురేఖ, కొండా సుష్మిత ఏసీసీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కలిసి వచ్చారు. అంటే గత 3 రోజుల నుంచి కూడా కొండా సురేఖ వివాదం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చనీయాంశంగా అయింది. పెద్ద ఎత్తున అటు ప్రతిపక్షాలు ఇటు సొంత పార్టీ నేతల మధ్య ఒక చర్చా వాతావరణం చోటు చేసుకుంది. ప్రధానంగా ప్రస్తుతం ఒకవైపు పార్టీని ప్రభుత్వాన్ని కలుపుకుంటూ పోయి సంస్థాగత నిర్మాణం చేయాలి, పార్టీని ప్రభుత్వాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి, మేం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజల్లోకి వెళ్ళాలి అని భావిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం మంత్రివర్గంలో జరుగుతున్నటువంటి విభేదాలు తలనొప్పిగా మారాయని చెప్పుకోవచ్చు. గతంలో కొండా సురేఖ వర్సెస్ పొంగులేటి కానివ్వండి, అనంతరం కొన్ని ఉమ్మడి జిల్లాల్లో ఇంటర్నల్ డిస్ప్యూట్స్ కానివ్వండి, దాని తర్వాత రీసెంట్గా జరిగిన అడ్లూరి లక్ష్మణ్ వర్సెస్ పొన్నం కానివ్వండి, ఇప్పుడు జరుగుతున్నటువంటి మంత్రి కొండా సురేఖ అంశం కానివ్వండి, బ్యాక్ టు బ్యాక్ పార్టీకి ఇదంతా కూడా పెద్ద ఎత్తున సమస్యగా మారుతుంది. ఇది పార్టీ ప్రతిష్టనే దెబ్బతీసే విధంగా ఉంది అంటూ కూడా దీనిపైన హైకమాండ్ రియాక్ట్ అయింది. సో వెంటనే కొండా సురేఖ ఇష్యూకి ఫుల్ స్టాప్ పెట్టాలి అంటూ కూడా అటు హైకమాండ్ నుంచి ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్కు ఆదేశాలు జారీ అయ్యాయి. సో నిన్న ఈ ఇష్యూలో మీనాక్షి నటరాజన్ జోక్యం చేసుకున్నారు. జోక్యం చేసుకొని నేరుగా కొండా సురేఖను వచ్చి తనని కలవాలి అంటూ కూడా పిలిచినటువంటి పరిస్థితి. అయితే నిన్న ఉదయం కొండా సురేఖకు కాల్ వెళ్ళినప్పటికీ నిన్న రాత్రి వరకు కొండా సురేఖ మీనాక్షి నటరాజన్ని కలవలేదు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా క్యాబినెట్కి హాజరు అవుతారు అని భావించినటువంటి సమయంలో క్యాబినెట్కి కూడా హాజరు కాలేదు. నేరుగా క్యాబినెట్కి హాజరు కాకుండా ఉదయం నుంచి తన ఇంట్లోనే ఉండి అటు డిప్యూటీ సీఎం అటు బట్టి విక్రమార్కని కలిసి దాదాపు సుదీర్ఘంగా గంట సేపు చర్చించిన అనంతరం నేరుగా హైదర్ నగర్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్వార్టర్స్కి వచ్చి మీనాక్షి నటరాజన్ని, కొండా సురేఖ, కొండా సుష్మిత కలిసినటువంటి సమయంలో మొత్తం కూడా అసలు గత కొద్ది రోజుల నుంచి జరుగుతున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తెలిపారు. అండ్ మోరోవర్ వరంగల్ జిల్లాలో కొంతమంది నేతలు తమ పైన దుష్ప్రచారం చేయడంతో పాటు తమకు వ్యతిరేకంగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. సేమ్ టైం దీని అంతటి వెనుక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. అక్కడ వరంగల్ జిల్లా మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావాలనే తమను టార్గెట్ చేశారని, అండ్ రీసెంట్గా ఏదైతే మేడారం అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, మేడారం పైన పెద్ద ఎత్తున అటు కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. సో ఈ నేపథ్యంలో ఆల్రెడీ కొండా సురేఖ దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు. కానీ తనకు తెలియకుండా మేడారంకి సంబంధించినటువంటి కొన్ని ప్రాజెక్టులు, కొన్ని టెండర్లు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన మనుషులకు ఇచ్చారని, కనీసం ఒకవైపు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు, మరొక వైపు జిల్లా మంత్రిగా ఉన్నారు, మరొక వైపు అసలు కనీసం తనకి చెప్పకుండా ఏ విధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ అంశంలో ఇన్వాల్వ్ అవుతారు అంటూ కూడా గత కొద్ది రోజుల నుంచి ప్రశ్నిస్తున్నారు. సో ఆ టెండర్లు, ఆ ప్రాజెక్టు, మేడారం ఇష్యూ మొత్తం కూడా మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకువెళ్లారు. సేమ్ టైం తన ఓఎస్డీగా, తన ప్రైవేట్ ఓఎస్డీగా డెప్యూటేషన్లో వచ్చినటువంటి సుమంత్ అనే వ్యక్తిని తనకు ఎటువంటి సమాచారం లేకుండా, ఒక మంత్రిగా తను ఉన్నారు, మంత్రి దగ్గర ఓఎస్డీగా సుమంత్ ఉన్నారు, కనీసం తనకి చెప్పకుండా మంగళవారం సాయంత్రం విధుల నుంచి సుమంత్ని తొలగించడంతో పాటు బుధవారం రాత్రి నేరుగా తను ఉంటున్నటువంటి జూబ్లీహిల్స్ ఎక్కడైతే రోడ్ నెంబర్ 10Cలో తన నివాసం ఉందో అక్కడికి నేరుగా టాస్క్ ఫోర్స్ పోలీసులు వచ్చారని, వచ్చినటువంటి సమయంలో అంటే ఒక సాధారణ వ్యక్తి ఇంటికి వెళ్ళినటువంటి సమయంలోనే ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ, నోటీస్ ఇవ్వడం కానీ ఇదంతా చేశాము. అలాంటిది ఒక మంత్రిగా ఉన్నటువంటి తన ఇంటికి, దట్టు కాంగ్రెస్లో రాజకీయాల్లో సీనియర్గా నేతలుగా ఉన్నటువంటి తన ఇంటికి ఏ విధంగా పోలీసులు వస్తారు? వచ్చినటువంటి పోలీసులు కనీసం సమాధానం చెప్పకుండా నేరుగా ఇంటికి ఎలా వస్తారు? అండ్ మోరోవర్ గత కొద్ది రోజుల నుంచి కూడా అటు వరంగల్లో ఇటు జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి తన నివాసంలో పోలీసులు మఫ్తీలో కాపు కాస్తున్నారు అంటూ కూడా తను పెద్ద ఎత్తున అసహనం వ్యక్తం చేశారు. సేమ్ టైం తన ఆవేదన చెప్పుకున్నటువంటి పరిస్థితి. మరో ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు వచ్చినప్పుడు కొండా సుస్మిత సంచలన ఆరోపణలు చేశారు ప్రభుత్వం పైన, అలాగే సొంత పార్టీ మంత్రుల పైన కూడా. సో దీనివల్ల డ్యామేజ్ జరిగింది పార్టీకి అని అధిష్టానం అయితే భావించింది. దీని పట్ల ఎటువంటి దిశానిర్దేశం చేసింది కొండా సురేఖకు కానీ, సుస్మితకు కానీ? సో ఈ డ్యామేజ్ ని ఏ విధంగా సరిదిద్దుకునే పనిలో అధిష్టానం ఉందనుకోవచ్చు?
ఎస్, నిన్న ఏసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ 2 గంటల పాటు కూడా కొండా సురేఖ, కొండా సుష్మితతో మాట్లాడారు. అనంతరం లాస్ట్ గంట సేపు కూడా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ చర్చలో పాల్గొన్నారు. అయితే ప్రధానంగా ఏ సమస్య ఉన్నా, అంటే గతం నుంచి కూడా అటు ముఖ్యమంత్రి కానివ్వండి, మీనాక్షి కానివ్వండి, పదే పదే చెప్తుంది ఏంటంటే మంచిని మైక్లో చెప్పండి, చెడుని చెవులో చెప్పండి, ఏ సమస్య ఉన్నా సరే తమ వద్దకు తీసుకొని రండి, పీసీసీ దగ్గరికి తెండి, మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకురండి, మా వల్ల కాకపోతే మేము నేరుగా మిమ్మల్ని హైకమాండ్కి తీసుకొని వెళ్తాము, అక్కడ కూడా మీ సమస్యని తెలుపుకోవచ్చు, ఎవరు కూడా బయట మాట్లాడద్దు, మీరు బయట మాట్లాడితే ఖచ్చితంగా అది పార్టీకే డ్యామేజ్ అవుతుంది, తర్వాత కూడా ఈ అంశం పైన మీ పైన యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందంటూ గతం నుంచి కూడా చెప్తున్నారు. అయినప్పటికీ నేతలు తీరు మారడం లేదు. ఇక నిన్న కూడా అటు సుష్మితకి కూడా వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఏ సమస్య ఉన్నా మీ మదర్ మాట్లాడితే ఒక అర్థం ఉంది, కానీ మీరు ఏ విధంగా మాట్లాడతారు, అండ్ మోరోవర్ ఖచ్చితంగా సుమంత్ అనే వ్యక్తి పైన కేసులు ఉంటే మేము అడ్డుకోము, ఖచ్చితంగా ఆయన అరెస్ట్ అవుతారు. సేమ్ టైం కొండా సురేఖ మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, మీ కుటుంబం మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, కాబట్టి మిమ్మల్ని కాపాడుకునేటటువంటి అవసరం మాకుంది, కానీ సుమంత్ని కాపాడేటటువంటి అవసరం మాకు లేదు. సుమంత్ విషయంలో మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు, నిజంగా అతని పైన కేసులు ఉంటే అరెస్ట్ అవుతారు, నిజంగా తప్పు చేస్తే అరెస్ట్ అవుతారు, తప్పు లేకపోతే తానే బయటకు వస్తారు, ఈ విషయంలో మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు అంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. సేమ్ టైం మొన్న రాత్రి ఎప్పుడైతే టాస్క్ ఫోర్స్ పోలీసులు కొండా సురేఖ ఇంటికి వెళ్లారో ఆ సమయంలో సుష్మిత కొన్ని సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. రాధిక నిన్న సోషల్ మీడియా చూస్తే అటు ట్విట్టర్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ అన్ని సోషల్ మీడియా హ్యాండిల్లో కూడా కేవలం సుష్మిత చేసినటువంటి ఆరోపణలు, సుష్మిత చేసినటువంటి కామెంట్స్ మాత్రమే కనిపించాయి. దీన్ని ప్రతిపక్షాలైనటువంటి బీఆర్ఎస్, బీజేపీ కూడా పెద్ద ఎత్తున వాడుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఒకవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, మరొక వైపు సంస్థాగత నిర్మాణం, మరొక వైపు డీసీసీల ఎంపిక, ఇలా బ్యాక్ టు బ్యాక్ కార్యక్రమాలతో పార్టీ ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి సమయంలో ఈ విధంగా సొంత పార్టీకి సంబంధించినటువంటి నేతలే మాట్లాడితే ఖచ్చితంగా ఇది పార్టీ ప్రెస్టీజియస్కి ఒక మార్క్ అంటూ కూడా హైకమాండ్ భావించింది. అయితే నిన్న సుష్మితను అడిగినటువంటి సమయంలో కూడా తన తల్లి ఆల్రెడీ మంత్రిగా ఉన్నారు, గత కొద్ది రోజుల నుంచి కూడా తన తల్లిని టార్గెట్ చేశారని, అండ్ మోరోవర్ బీసీగా ఉన్నామనే తమని చూసి ఓర్వలేకపోతున్నారు అంటూ కూడా తనకున్నటువంటి సమస్యలు కానివ్వండి, తన ఆలోచనలు కూడా అధిష్టానం దృష్టికి తీసుకొని వెళ్లారు. సేమ్ టైం మొన్న తను చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇంకా నేను కట్టుబడే ఉన్నాను అంటూ కూడా మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే నిన్న కొండా సురేఖ, కొండా సుష్మిత మీనాక్షిని కలిసిన తర్వాత మీనాక్షి పైన కంప్లీట్గా భరోసా పెడుతున్నాము, మా సమస్యలన్నీ కూడా చెప్పుకున్నాము, దీనిపైన అధిష్టానం ఏదైతే సొల్యూషన్ ఉందో అది చూపిస్తుంది, మొత్తం వాళ్ళపైన భరోసాతో మేము ఇంటికి వెళ్తున్నాం అంటూ కూడా కొండా సురేఖ చెప్పింది. సో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మరొకసారి కొండా సురేఖ కలిసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో చూడాలి రాధిక, మరి ఈ సమస్య ఇక్కడితో ఫుల్ స్టాప్ పడుతుందా లేదంటే ఇంకా కొనసాగుతుందా? కొనసాగితే మాత్రం కొండా సురేఖ పైన యాక్షన్ తీసుకునేటటువంటి ఆలోచన